నమస్తే ఎవ్రీవన్. ఆన్లైన్ ఇంటర్నేషనల్ మహిళా తొలి సమగ్ర దినపత్రిక తరుణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారితో రంగరాజు పద్మజ గారి ముఖాముఖి చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తరుణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీమతి కొండపల్లి నిహారిణి సంపాదకత్వంలో తరుణి అంతర్జాల తొలి తెలంగాణ పత్రిక నడుస్తున్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పత్రికకు అనుబంధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు. ఎందుకు అనంటే పెద్ద ఆశయం పెట్టుకున్నారు. స్ఫురణను కలిగించే బహుముఖ ప్రజ్ఞాశాలైన మహిళలను రేపటి తరానికి పరిచయం చేసి వారికి దిశానిర్దేశం చేయాలనే ఒక పెద్ద తలంపుతోటి ఆయా రంగాలలో నిష్ణాతులైన వారితోటి ఇలా ఇంటర్వ్యూలు, ముఖాముఖిలు జరిపించడం చాలా సదాశయము. ఆ ఆశయం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంపాదకురాలకి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతూ ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి కందేపి రాణి గారు. అమ్మ నమస్కారం, స్వాగతం. నమస్కారం అండి. అనుభవం నేర్పిన పాఠాలు అద్భుతమైన విజయాలను అందిస్తాయనడానికి ఉదాహరణ డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారు. కొంతకాలంగా సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రాణి గారు వారు చేరుకున్న ఉన్నత శిఖరాలను గురించి, వారు ఎదుర్కొన్న సమస్యలను గురించి, వారు సాధించిన ఫలితాలను గురించి ఇవాళ యూట్యూబ్ తరుణి ఛానల్ వారికి ప్రేక్షకులకు తెలియటానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ఆహ్వానిద్దాం. వారి ద్వారానే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాణి గారు, మా అమ్మ, నాన్నగారు ఇద్దరు కూడా సాహితీ ప్రియులండి. నాన్నగారు అంగలకుదుటి సుందరాచారి గారు, అమ్మ అంగలకుదుటి గోవిందమ్మ. ఇద్దరు
ఆ సాహితీ ప్రియులు సాహిత్యాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, పుస్తకాలన్నీ చదువుతారు. సరే, చేసేటువంటి వృత్తి ఏంటంటే రైస్ మిల్లుల స్థాపన, రైస్ మిల్లుల యొక్క నిర్వహణ. అయితే సాహిత్యం మీద ఆయనకున్నటువంటి ఇష్టంతో శ్రీ అంగలకుదుటి సుందరాచారి చారిటీస్ అని 1970లోనే స్థాపించి దానికి కొన్ని ఆస్తులు రాసి ప్రతి ఏటా కొంతమంది కవులను సత్కరిస్తూ, కొంతమంది కవులకు అంటే పేద కవులకు వారి పుస్తకాలు వెలుగులోకి తీసుకురావడానికి వారు సహాయం అందిస్తూ గత 50 సంవత్సరాలుగా ఈ పనంతా కూడా వారి సంస్థ నుంచి చేస్తూ ఉన్నారు, వారు బతికున్నంత వరకు. ఈ కళా పోషణ, సాహితీ పోషణ, కళా పోషణ అంటే వారికి చాలా ఇష్టం. మా నాన్నగారు ఏమీ రాయలేదు, అమ్మ మాత్రం 2 పుస్తకాలు రాశారు. ఆయనకి సాహిత్యం మీద ఉన్న ఈ ఇష్టంతోటే ఈ పనులన్నీ కూడా సాహితీ ఆ పోషకులుగా మారారు. వారు ఆనాడు చేసినటువంటి ఆ కవి కొన్ని శుభ సందర్భాలలో పిలిచినటువంటి కవులందరూ కూడా డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ రావూరి భరద్వాజ గారు, నాగభైరవ కోటేశ్వరరావు గారు, లక్ష్మీ పార్వతి గారు, ఇలా ఆనాడు ప్రముఖంగా ఉన్నటువంటి దాదాపు ఒక 100-200 మంది కవుల్ని ఆయన కొంతమందిని ఒక్కొక్క సందర్భంలో పిలుస్తూ చేస్తూ వచ్చారు. అయితే ఇంకా ఆయనకున్న ఇష్టం ఏంటంటే మాకు అక్షరాభ్యాసాలు, అంటే నా అక్షరాభ్యాసము, మా తమ్ముడు అక్షరాభ్యాసం, ఇవన్నీ కూడా ఇంట్లో మా రైస్ మిల్లుల యొక్క ప్రారంభోత్సవాలు, ఇలా మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఈ కవులందరినీ ఆహ్వానించటం, వారి చేత ఆశీస్సులు అంటే అక్షరాల ఆశీస్సుల్ని మా పిల్లలకు అందజేయించటము, వాళ్ళు రచించినటువంటి ఆ పంచరత్నాలను పుస్తకాలుగా ముద్రించి సాహితీ ప్రియులందరికీ అందజేయటము, ఇలాంటి కార్యక్రమాలన్నీ నాన్న బాగా చేసేవారు. ఆఖరికి నా పెళ్లి సమయంలో కూడా పెద్ద కవి సమ్మేళనం నిర్వహించి ఆ రోజు కూడా వాళ్ళు రాసినటువంటి కళ్యాణ విధంగా ఆయన సాహితీ సేవ ఆ కాలం నుంచి కూడా చేస్తూ వచ్చారు. వాళ్ళ యొక్క ఆలోచనలు బహుశా అలాంటి సాహిత్య వల్లేమో నాకు కూడా సాహిత్యం అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. మామూలుగా అయితే నేను సైన్స్ విద్యార్థిని లేదు, నాన్నగారు బలవంతంతో తప్ప కాలేజీకి వెళ్లే రోజులంతా కూడా నాన్నగారు బలవంతంతో వెళ్ళి ఏదో ఒక కవిత చదవటం, నాన్నగారు అడిగారు కాబట్టి ఇక్కడ ఏదో కాలేజీకి ఒక కాలేజీ మ్యాగజైన్ కు ఒక కవిత పంపించటము, నాన్నగారు చెప్పారు కాబట్టి ఒక సాహితీ సభకు సభాధ్యక్షులుగా ఉండటము, ఇలాంటివన్నీ చేశాను. కానీ ఆ తర్వాత మాత్రం చాలా ఇష్టంతోటే ఈ రచనలు సాగిస్తూ ఉన్నాను. అది మా సాహితీ నేపథ్యం. అంటే నాన్న దగ్గర నుంచి ఈ సాహిత్యము వచ్చింది, అమ్మ దగ్గర నుంచి కళలు వచ్చాయి. అందుకే 2 రంగాల్లోనూ నేను ఈక్వల్ గా కృషి చేస్తున్నాను. అంటే మీ స్వగ్రామం ఎక్కడ? స్వగ్రామం అంటే ప్రస్తుతం ఇప్పుడు బాపట్ల జిల్లా అంటున్నారు, అప్పుడు ప్రకాశం జిల్లా చీరాల. ఓకే. ప్రకాశం జిల్లా చీరాల నేను పుట్టింది. నేను పుట్టినప్పుడు కూడా అక్కడ డాక్టర్ కూడా బర్మా నుంచి వచ్చి మా అమ్మకు సిజేరియన్ ఆపరేషన్ అయింది. నేను మా అమ్మకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టాను. అక్కడ బర్మా నుంచి వచ్చిన ఒక డాక్టర్ అప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి నన్ను బయటకు తీశారు. ఎలా ఉంటారో అనుకున్నారంట, అలా రావడం జరిగింది. మా నాన్న నాకు పేరు కూడా బాగా ఇష్టంగా ఏం పెట్టారంటే, ఇప్పుడు మా వారు ఇంత పొడుగ్గా ఉందని సులోచనారాణి అని తీసేసి ఒట్టిగా రాణి అనే పెళ్లి కార్డులలోనూ అన్నిట్లోనూ వీళ్ళు తీసేసి గెజెట్ లో కూడా పెట్టేసుకొని రాణి ప్రసాద్ అని పెట్టుకున్నారు. కానీ
నాన్నగారు పెట్టిన పేరు సులోచనారాణి. ఎద్దనపూడి సులోచనారాణి లాగా కవయిత్రి కవయిత్రి కావాలని ఆయన ఇష్టంగా ఒక రచయిత్రి పేరు వారు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వరకు నేను వినలేదమ్మా నా పేరు పెట్టుకోవడం. నేను రాసినటువంటి పాత్రల పేర్లు, కథల్లోని పాత్రల పేర్లు పెట్టుకున్నాం మా పిల్లలకని చాలా మంది చెప్పారు. కానీ నా పేరే పెట్టుకోవడం అనేది నేనైతే వినలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నగారు ఉన్నారా అంటే, లేరండి, తను బతికి లేరు ఇప్పుడు అని చెప్పాను అనమాట. తనతో మాట్లాడినప్పుడు ఈ విషయం వచ్చింది. అది మేడం. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. విద్యాభ్యాసము నేను అక్కడికి చీరాలకు దగ్గరలో ఉన్నటువంటి ఇంకొల్లో, అప్పుడు మా నాన్నగారు రైస్ మిల్ కడుతూ చీరాల నుంచి ఇంకొల్లు షిఫ్ట్ అయ్యారు. నేను స్కూల్ కి వెళ్లే టైంకి వచ్చేసరికి అక్కడే నేను 8వ తరగతి దాకా జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఇంకొల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. 1 నుంచి 5వ తరగతి దాకా మా నాన్న నన్ను స్కూల్ కు పంపలేదు. ఇంటికే ఒక బిఏ బిఈడి చదివి ఖాళీగా ఉన్న మాస్టర్, ఉద్యోగం రాలేదని బెంగపడే మాస్టర్ని తీసుకొచ్చి నాకు రోజంతా ట్యూషన్ ఇంట్లోనే చెప్పించి 5వ తరగతి దాకా ఇంట్లోనే చదివించి, అంటే 5 తరగతులు కూడా 1 సంవత్సరంలో పూర్తి చేయించారు నాన్న. ఎక్కువ టైము లేట్ అయిపోకుండా 19 ఏళ్లకి 18 ఏళ్లకే పెళ్లి చేసేయాలి, అట్లాగే ఆ టైంకి మా అమ్మాయి ఎంబీబీఎస్ చదివేసేయాలి అని ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ పెట్టుకొని 5 సంవత్సరాలు నన్ను ఇంట్లో ట్యూషన్ ద్వారా చదివించి త్వరగా చదివించేశారు. నాకు అక్షరాభ్యాసం సమయంలో కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వచ్చారు, రావూరి భరద్వాజ గారు కూడా వచ్చారు. ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు అక్షరాభ్యాస కార్యక్రమానికి హాజరయ్యారు. అది నా అదృష్టం. అన్ని అది నా పుస్తకాలు అదృష్టం. మీరు అయితే ఇప్పుడు మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అంత పెద్ద కవులు ప్రేరణతోటి మీ రచనల గురించి చెప్పండి. తప్పకుండా. నేను ఇప్పుడు దాదాపుగా 53, 54 పుస్తకాలు, 1, 2 ప్రింట్లో ఉన్నాయి. 53 పుస్తకాలు అయిపోయినాయి నేను రాయటము. అయితే ఇంత ఇష్టం, అదే సాహితీ ప్రయాణంలో, సాహితీ లోకంలో ఉన్నటువంటి ఉన్న ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సాహిత్యం అంటే పెద్దగా ఇష్టపడలేదు చిన్ననాడు. అలా నాన్న బలవంతం కోసం రాయటం, ఏయో కొన్నిగా రాసినప్పటికీ కూడా నేను పెళ్లి అయిన తర్వాత నాకు కూడా సిజేరియన్ ఆపరేషన్ జరిగి కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నప్పుడు ఖాళీగా ఉండి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఖాళీగా చిన్న చిన్న కథలు రాద్దాము, పత్రికల్లో సగం కథ ఇచ్చి మిగతా సగం కథని పూర్తి చేయండి అంటే, ఇలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ అవేంటి అవి నుడి గుడి లాగా అట్లాంటివి ఏమన్నా ఉండి తయారు చేస్తూ దాన్ని, ఇలాంటివి కొద్దిగా 1 సంవత్సరం పాటు రెస్ట్ లో గడిపాను. ఆ తర్వాత చిన్న చిన్నవి రాస్తూ వచ్చాను. కానీ అసలు పూర్తిగా నాకు బాగా రాయాలని ఎప్పుడు అనిపించింది అంటే, మా వారు పిల్లల డాక్టరు. సో పిల్లలందరూ చూపించుకోవడానికి వస్తారు కాబట్టి, పిల్లలు స్కూళ్లలో, ఇవాళ హాస్టల్ నుంచి వచ్చాడండి మా అబ్బాయి, అక్కడ స్కూల్లో కొట్టారు, ఇక్కడంతా వాచిపోయింది, లేకపోతే చెయ్యి విరిగిపోయింది, లేకపోతే హైదరాబాద్ హాస్టల్లో చదువుతున్నాడు పిల్లవాడు, అక్కడ వీళ్ళందరికీ కూడా గజ్జి తామర లాంటివి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకున్నాయి, సారి ఇవి పిల్లోడికి ఒళ్ళంతా ఇలా వచ్చింది, ఇలాంటివన్నీ పేషెంట్లు వస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత స్కూళ్లలో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్లు కొడుతూ ఉన్నారు, లేకపోతే అక్కడ తల్లిదండ్రులు ఎక్కువ ఆశపడుతున్నారు. పిల్లవాడు, వాడికి 3 ఏళ్ళు రాగానే వాడు ఎప్పుడో ఒక డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, ఇలా కలలు కంటూ వాళ్ళ అతి ఆశలతోటి ఏదో పెద్ద పేరున్న స్కూల్లో చదివిచ్చేస్తే వాడు బాగా చదివేస్తాడు, బాగా చదివేసి బాగా మార్కులు తెచ్చుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, లక్షలు సంపాదించే ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ అమెరికా ఫ్లైట్ ఎక్కచ్చు, ఇలాంటి ఆలోచనలతో తల్లిదండ్రులు ఉన్నారు. స్కూల్లో టీచర్లు కూడా, టీచర్లు అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు, వాళ్ళకి ఏదో ఇప్పుడు యాజమాన్యాలకు దగ్గరగా ఉన్నటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి టీచర్లు దొరకరు కాబట్టి
దగ్గరగా దొరికినటువంటి టీచర్లతో ఏమాత్రం అనుభవం లేని టీచర్లను పెట్టడం వల్ల వాళ్ళకి పిల్లలతోటి విసుగు వచ్చి వీళ్ళకి చెప్పాలి ఇవన్నీ ఇంత చేయలేక వాళ్ళని కొట్టడము, వాళ్ళని అయ్యో. తీవ్రంగా హింసించడము జరుగుతూ ఉండటం, వాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి రావడము, ఇవన్నీ సమస్యలు. అంటే వీటితో పాటు శారీరక సమస్యలే కాకుండా మేడం, నేను మానసికమైనటువంటి సమస్యలను కూడా చూశాను. వాళ్ళకి చిన్న చిన్న మానసిక సమస్యలు ఉన్నప్పుడు త్వరగా నేర్చుకోలేకపోవటము, లేకపోతే త్వరగా అర్థం చేసుకోలేకపోవటము, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని ఎగతాళి చేస్తూ, టీచర్లే ఎగతాళి చేస్తూ, తోటి పిల్లల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి టీచర్లే వాళ్ళని ఎగతాళి చేస్తూ, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేటువంటి స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తర్వాత నేను ఖచ్చితంగా పుస్తకం రాయాలి. ఈ విషయాలన్నింటినీ బయట పెట్టాలి. వీటన్నింటినీ తెలుసుకోవాలి అందరూ అనని నా మొట్టమొదటి పుస్తకం 'పూల తోట' అనేటువంటి పుస్తకం బాలల కన్నీళ్లతో తడిసి ముద్దయి రాశానది. వాళ్ళ యొక్క హక్కుల పట్ల, అంటే వాళ్ళ వైపు వకాల్తా పుచ్చుకొని, పిల్లల పట్ల వకాల్తా పుచ్చుకొని రాసినటువంటి పుస్తకం అన్నమాట అది. అట్లాగే నేను మా పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పిల్లల్ని కొట్టొద్దండి ఇలాంటివన్నీ చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళకి స్కూల్లో కౌన్సిలింగ్ చాలా వరకు చేశాను నేను మా పిల్లలున్న స్కూళ్ళల్లో. కొన్ని రోజులకి ఎలా అయిపోయిందంటే, ఈ మేడం పిల్లల్ని కొట్టనివ్వదు అన్నట్టుగా నేను స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఏ పిల్లోడిని కొట్టినా కూడా ఆ పిల్లోడు వచ్చేసి, ఆంటీ ఆంటీ ఇవాళ అడగరా టీచర్‌ని, నిన్న నాకు కొట్టారు అంటే, అరే నువ్వు మీ అమ్మకి చెప్పొచ్చు కదరా! నాకెందుకు చెప్తున్నావు అంటే, మా అమ్మకి చెప్తే మా అమ్మ నన్నే కొడుతుంది ఆంటీ మళ్ళీ. నువ్వు సరిగ్గా చదవలేదు కాబట్టి టీచర్ కొట్టారు అనని మా అమ్మ నన్నే కొడుతుంది. మీరు అడగరా ఇవాళ నన్ను కొట్టొద్దని చెప్పరా అని చెప్పి అడిగేవాళ్ళన్నమాట. అలా 10 సంవత్సరాలు నేను పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఉండి టీచర్లకి చెప్పటము, ఎలా బోధించాలి, బోధనలో ఉన్నటువంటి మెళకువలు అలాంటివన్నీ వాళ్ళకి చెప్తూ ఆ బోధనా మెళకువలు కూడా ఒక పుస్తకంగా రాశాను. వాళ్ళ దగ్గరకి అన్ని స్కూళ్ళకి వెళ్తూ. తర్వాత మా ఊరు మొత్తానికి కాదు, మేము హాస్పిటల్ పెట్టినప్పుడు 35 ఏళ్ల క్రితం పిల్లలకి ఒక డాక్టర్ ఉంటాడని అసలు తెలీదు ఎవరికీ కూడా జనాలకి. అప్పట్లో ఇక్కడ మాకు మారుమూల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, మేముండేది సిరిసిల్ల, ప్రస్తుతం జిల్లా అయింది గానీ ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండే సిరిసిల్ల పట్టణం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళేవాళ్ళు. సీరియస్‌గా ఉంది, ప్రాణ ప్రమాదం అంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళే లోపలే సగం మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అలాంటి సమయంలో మమ్మల్ని ఇక్కడ స్పెషల్ అపాయింట్‌మెంట్‌గా మా డాక్టర్ గారిని పిల్లల డాక్టర్‌గా, ఇక్కడ ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అని మమ్మల్ని ఇక్కడికి అపాయింట్ చేసి, ఈ ఈ ఊర్లో సిరిసిల్లలో ఇలా నివాసం ఉండేలాగా ఆనాటి హెల్త్ మినిస్టర్ గారు ఇలా మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. అలా ఆహా! అయితే మీ ఇక్కడికొచ్చాము. వారిది ఇక్కడ తెలంగాణనా? లేదండి. తను కూడా ఆహా! అక్కడే. అచ్చా! గుంటూరు. గుంటూరు. ఓకే. అయితే అప్పుడు ఇక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇక్కడున్నటువంటి పిల్లలు ఎక్కువగా చనిపోవడము, ఇక్కడ హ్మ్. సరైన పిల్లలకి డాక్టర్ అనేవాళ్ళు ఎవరు లేకపోవడము, ఆ రోజుల్లో పిల్లల డాక్టర్ కోర్స్ తక్కువ మందిగా చదవటం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల మమ్మల్ని అక్కడి నుంచి ఫస్ట్ అపాయింట్‌మెంట్ సిరిసిల్లకి చేశారు. ఈ రోజున ఇక్కడ ఏ పిల్లవాడు గూడా ఆహ్, హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ ఇక్కడే చక్కగా చూపించుకుంటున్నారు. ఇక్కడ లోకల్‌గా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగా జరుగుతున్నదిక్కడ. అయితే ఇప్పుడు అలా మీకు స్టార్ట్ ఇష్టమైన చేశాను నేను. మీ రచనలలో ఇష్టమైన రచన బహుశా ఇదే అనుకుంటా. ఇదేనా? లేకపోతే ఇంకా ఫస్ట్ ఏది? చాలా రచనలు చేశాను. కాపోతే మొట్టమొదటి దానికి ఈ పూల తోట అనేది మా నారాయణ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, పిల్లల సాహిత్యము అనంటే చాలా మంది బాలలు పాడుకుంటారు, ఆడుకుంటారు. వాళ్ళకి చేత పాడిద్దాము అని అనుకునేలాగా అందరూ బాల సాహిత్యం రాస్తారు. అమ్మ నువ్వు మాత్రం బాలల యొక్క బాధల్ని, కష్టాల్ని, వాళ్ళ కన్నీళ్ళని
తెలిపే విధంగా పిల్లల పక్షాన వకాల్తా పుచ్చుకొని రాశావు, చక్కగా ఉంది, ఇది కంటిన్యూ చెయ్యి అని అన్నారు. అప్పటి వరకు నాకు కూడా భయమేసింది. ఇది ఏంటి, కవిత్వమా కాదా, అసలు ఏదో రాశాను. నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, స్కూల్ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో, వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాశారు. అయితే ఎక్కువ మంది టీచర్లు దాన్ని చాలా ప్రశంసించారు. ఆ రోజులలో ఫోన్లు లేవు కాబట్టి ఆ మొదటి పుస్తకానికి దాదాపు 1000కి పైగా ఉత్తరాలు వచ్చాయి. మేము ఇందులో కొన్ని లైన్లు రాసుకొని మా స్కూల్లో పెద్దగా పెట్టుకున్నామండి. ఆ కవిత మీకు చెప్తాను. 4 లైన్సే. చందమామను చావగొడితే చల్లదనం రాదు, తేనెటీగను తెగ నరికితే తీయదనం రాదు, పువ్వులను పిప్పి చేస్తే పరిమళం రాదు, చిన్నారులను చితకబాదితే చదువు రాదు. ఈ ఆహా. 4 లైన్లు నేను రాసినటువంటి అందులో పూల తోటలోని ఈ పోయంని చాలా మంది మేము మా స్కూళ్ళల్లో పెట్టుకున్నామండి. చాలా ఇట్లా జరుగుతున్నాయి. మేము ఇది చూసైనా కొట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాం పిల్లల్ని. చాలా బాగుందంటూ మంచి స్పందన లభించింది మేడం. అయితే ఇప్పుడు సరే పుస్తకాలు రాశారు, అవేర్నెస్, దీని పట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? తప్పకుండా. వీటిని మేము ఇక్కడ ఉన్న స్కూళ్ళన్నింటిలో కూడా, అంటే ఇప్పుడు చెప్పాను గదా! మా వారు పిల్లల డాక్టర్ కాబట్టి, స్కూల్ యాజమాన్యాలు కూడా నేర్పించిన తర్వాత వీటినన్నింటిని చెప్తూ పిల్లల్లో ఇవన్నీ ఎలాంటి సమస్యలు తీసుకొస్తాయి అనేది చెప్తూ ఉంటే, ప్రతి స్కూల్‌కి వెళ్ళి వాళ్ళు పిలిచినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడంతో వాళ్ళు మిగతా స్కూల్ వాళ్ళు గూడా పిలిచి, మేడం ఇలాంటివన్నీ గూడా మా స్కూల్‌లో గూడా చెప్పండి. లేదా మా స్కూల్‌లో కొత్తగా టీచర్‌లను అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ పిల్లల్ని కనీసం వాళ్ళకి బోధనానుభవం లేకపోయినప్పటికీ కూడా కనీసం వాళ్ళకి పిల్లలతోటి ఎలా చెయ్యాలి? వాళ్ళకి బాగా రాకపోవచ్చు పిల్లలకి చెప్పడానికి. కానీ నేను చెప్పాను, ఎక్కువగా మహిళల్ని తీసుకోండి టీచర్లుగా. ఎందుకు అంటే వాళ్ళకి చెప్పే ఓకే. అనుభవం లేకపోయినప్పటికీ కూడా పిల్లల్ని చూసుకోవడంలో కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఇక్కడికొచ్చి కనీసం కొట్టకుండా కొంచెం వాళ్ళు ఎక్కడ మారం చేస్తారు, ఎక్కడ గొడవ చేస్తారు అనేది తెలిసి ఉంటుంది కాబట్టి మహిళల్ని ఎక్కువ తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించాను. ఇలా ప్రతి స్కూల్లో ఈ చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలోనూ కూడా దాదాపుగా ఒక 100 పైగా స్కూళ్ళల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు వాళ్ళు పెట్టడము, నన్ను పిలవడము జరిగింది. చివరికి కరీంనగర్‌లో కూడా నేను చెప్పడం జరిగింది వీటికి. చివరికి విశేషమైనటువంటి విషయం ఏంటంటే, మా పిల్లలు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మరి అందరూ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మనం అందరి పిల్లలేమో 1 తరగతి నుంచి హాస్టల్‌లో వేసేస్తున్నారు. హైదరాబాద్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. మరి మా పిల్లలు 7 తరగతికొచ్చేసారు. బాబోయ్! మరి ఇంకా మేము ఇక్కడే ఊర్లోని స్కూల్లోనే చదివిపిస్తున్నాము. మనం ఏదో రాస్తున్నాము, కొత్తగా ఎవరికీ పిల్లల్ని కొట్టకుండా, హాస్టల్‌లో చేర్చకుండా అనుకుంటున్నాం గానీ, ఇది సరైన విధానమో కాదో ఏమో చూద్దాం. మనం గూడా పిల్లల్ని హాస్టల్ కాకుండా అక్కడికే మనం హైదరాబాద్ వెళ్ళి మన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని జాయిన్ చేద్దామని జెప్పి మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కి ఎంట్రన్స్ రాయించాం మా పిల్లలకి. అందులో సీటొచ్చింది పిల్లలకి. అక్కడికి వెళ్ళాము. అలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కి, గౌతమ్ మోడల్ స్కూల్‌కి ఒక 2, 3 స్కూళ్ళకు మా పిల్లల్ని చేర్చడానికి వెళ్ళినప్పుడు, ఆ టీచర్స్ తోటి, ఆ హెడ్ మిసెస్‌ల తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, "మేడం మీరు చాలా అవగాహనతోటున్నారు. ఈవేళ మేము మా టీచర్‌లను గూడా మీకు ఒక గంట ఇక్కడే ఉండండి. ఒక గంట ఉండండి. మా టీచర్‌లకు కూడా మీరు ఒక అవగాహన తరగతి మీరు నిర్వహించండి. ఇక్కడికొచ్చారు కాబట్టి ఈరోజు మీ పిల్లల కోసం" అని అలా వాళ్ళు గూడా ఒక గంట పాటు అప్పటి వరకు నేను రాసినటువంటి పుస్తకాలు గావచ్చు, నేను రాసినటువంటి కథలు గావచ్చు, వాటిని చూసి వాళ్ళు కూడా చాలా ముచ్చటపడి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు.
తర్వాత ఇంకొక విలువైనటువంటి నాకొక సజెషన్ కూడా ఇచ్చారు. మీ పిల్లల్ని మేము చాలా పెద్ద స్కూలే కాదనట్లేదు. మీ పిల్లల్ని మేము ట్రైనింగ్ చేసి పాఠాలు చెప్పే కన్నా, మీ దగ్గరే ఉండి పాఠాలు చెప్పి, మీరే చెప్పితే ఇంకా బాగా వాళ్ళు విలువగా తయారవుతారు. కాబట్టి మీరు హైదరాబాద్ స్కూళ్ళలో చేర్చాలి అనేటువంటి ఆలోచన మానుకొని, మీ దగ్గరే ఉంచుకొని మీరే పాఠాలు చెప్తే బాగుంటది అనేటువంటి ఒక విలువైన సూచన చేశారు వాళ్ళు. నేను అదే విధంగా ఆ సూచన పట్టుకొని మా పిల్లల్ని ఇద్దరిని కూడా మా ఊర్లోనే 10వ తరగతి వరకు కూడా వాళ్ళు ఇదే స్కూల్ మా స్కూల్లోనే మా ఇంటి దగ్గర ఉన్న స్కూల్లోనే చదువుకున్నారు మేడం. ఓహ్! అలా అవగాహన తరగతులు నిర్వహించి చివరికి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఆహ్, హ్మ్, ప్రశంస లభించింది నాకు. అయితే ఇప్పుడు ఈ రచనా రంగం నుండి అవేర్‌నెస్ నుంచి మరి సంపాదకీయంలోకి మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? సంపాదకీయం చేయాలి అని ఎందుకు అనిపించింది? ఆ సందర్భం ఏమిటి? సంపాదకత్వం అంటే వేరే ఎక్కడా నేను చెయ్యలేదు. మా హ్మ్. పిల్లలిద్దరివి మా అమ్మ రచనలు మాత్రమే సంపాదకత్వం. అంతేగాని వేరే ఎక్కడా లేదు. తర్వాత చెకుముకి అనేటువంటి పత్రికకు మాత్రం ఒక 7, 8 ఏళ్ళు ఆ ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్‌గా అందులో ఉన్నాను. అంటే సైన్స్ హ్మ్. వ్యాసాలు. నేను సైన్స్ విద్యార్థిని అని జెప్పాను గదా! ఎంఎస్‌సి జువాలజీ చదివాను నేను సైన్స్. కాబట్టి సైన్స్ వ్యాసాలు రాయటం నాకు కాలేజీ రోజుల నుంచి గూడా ఇందాక ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. కాలేజీ రోజుల్లో సైన్స్ వ్యాసాలు బాగా రాసేదాన్ని. మామూలు వ్యాసాలకి సామాజిక వ్యాసాల కన్నా సైన్స్ వ్యాసాలు ఎక్కువగా రాసి ప్రైజులు తెచ్చుకున్నాను. ఇప్పటికి గూడా కొన్ని సైన్స్ అంటే ఈ సైన్స్‌ని నేనేం చేస్తున్నానంటే సైన్స్ లాగా చెప్పకుండా వాటిని కథ, కవిత 2 ప్రక్రియల్లోనే గాకుండా అన్ని తెలుగు సాహిత్యంలో ఎన్ని రకాల ప్రక్రియలైతే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో గూడా సైన్స్‌ని ఇమిడ్చి నేను కొత్తగా తయారు జేస్తున్నాను. అయితే ఈ ఇంట్రెస్ట్ వల్ల ఆ చెకుముకి పత్రికకు ఒక 7, 8 సంవత్సరాలు సంపాదకత్వం ఆ ఎడిటోరియల్ బోర్డ్‌లో ఉన్నాను. తర్వాత నేను సంపాదకత్వం చేసిందేంటంటే 4 పుస్తకాలు. మా అమ్మ రాసినటువంటి 2 పుస్తకాలు, మా పిల్లలు రాసినటువంటి 2 పుస్తకాలు. పిల్లలు హ్మ్. రాసిన పుస్తకాల్ని నేను ఆ రోజుల్లో వెయ్యాలని ఏమి అనుకోలేదు. ఏదో గుర్తుగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయిపోయిన తర్వాత, వాళ్ళు చిన్నప్పుడు ఇలా చిన్న చిన్న పత్రికల్లో చిన్న చిన్న కవితలు 2, 3 లైన్‌ల కవితలు రాశారు అనని చెప్తే చెప్పుకోవడానికి బావుంటుంది. వాళ్ళకి ఇన్‌స్పిరేషన్‌గా గుర్తుంటుంది అని నేను డీటీపీ చేయించుకొని ఒక బుక్‌లాగా చేసి పెట్టుకున్నాను. అయితే ఇక్కడ సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా చెప్పిందేంటంటే, "మేడం మీరు ఇంట్లో పెట్టుకుంటే మీరొక్కళ్ళే ఆనందిస్తారు. రేపొద్దున మీ పెద్దవాళ్ళయిపోయాక మీ పిల్లలకి చూపిస్తే మీ పిల్లలు మాత్రమే సంతోషపడతారు. అదే ఒక పుస్తకంగా రూపొందిస్తే 10 మంది పిల్లలకి మీరు ఇన్‌స్పిరేషన్ అవుతారు. ఇంకెవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు రాసినటువంటి కవితల్ని, కథల్ని గూడా పత్రికకి పంపాలనే ఆలోచనుంటుంది. పంపించిన వాటిని ఇలా ఒక గుర్తుగా ఒక పుస్తకంగా చెయ్యాలనే బావుంటుంది అనని జెప్పి ఒక ఆలోచన చెప్పారు. సరే వాళ్ళు చెప్పిన ఆలోచన గూడా బాగా ఉందనిపించింది నాకు. అందుకని వాళ్ళు రాసిన బుడ్డి బుడ్డి కవితలన్నింటిని గూడా ఒక పుస్తకంగా వేశాను. వాళ్ళల్లో ఈ టాలెంట్ ఉంది అని గూడా గమనించటానికి కూడా మేమొక మీటింగ్‌కెళ్ళాము. అప్పుడు మా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి పేరు మీనా. ఆహ్, అయితే ఆ కలెక్టర్ గారికి స్వాగతం చెప్పడానికి చిన్న పిల్లల్ని రెడీ చేశారు. అందులో మా అబ్బాయి గూడా 3 ఏళ్ల అబ్బాయి అప్పుడు. ఆ కలెక్టర్ గారికి పూలు చల్లటానికి వాటికి ఉన్న నలుగురైదుగురు పిల్లల్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన పేరేంటి అని అడిగితే, కలెక్టర్ గారి పేరేంటి అని అడిగితే మీనా అని చెప్పాను. అదేంటి మీనా? ఓకే. అని ఒక మీనా కలెక్టర్, ఒక మీనా సినిమా యాక్టర్ అని చెప్పి రెండిటికి ఏదో ప్రాస కుదిరినట్టుగా చెప్పాడు. సరే ఓహో! తర్వాత ఆయన కొన్ని కవితలు తాతగారి అనువంశికత తల్లిగారి నుండి ఆ అబ్బాయికి గూడా వచ్చిందనమాట. వచ్చింది అది. హ్మ్. అలా వాళ్ళ ఈ పుస్తకాలు వేయటం జరిగింది మేడం. అంతేగాని బయట నేనేమి సంపాదకత్వం వేరే దానికి ఏమి చేయలేదు. ఎక్కడికి ఇప్పుడు గూడా. అంటే మీ పుస్తకాలు అనువాదాలు అయినయని వింటుంటాము వాట్సాప్‌ల వాట్లలో. అవును. అయితే ఇప్పుడు ఈ అవును. అనువాదాలు చేయాలని వచ్చిన సందర్భం ఏంటి? ఎందుకొచ్చి అనువాదాలు చేయబడ్డాయి? మీ పుస్తకాలు గాని, మీరు అవును. ఏమైనా అనువాదాలు చేశారా?
మీరు చేశారా అనువాదాలు? నేను నేషనల్ బుక్ ట్రస్ట్ కి అనువాదాలు చేశాను మేడం. అవి 10 పుస్తకాలు నేను అనువాదం చేశాను. నేషనల్ బుక్ ట్రస్ట్ కి హిందీ నుంచి, ఇంగ్లీష్ నుంచి నేను అనువాదాలు చేశాను. అందులో ఆ అనువాదాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 'సెలవు' అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా నేను అనువాదం చేశాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కోసము శాంతినికేతన్ వెళ్ళాను. కలకత్తా వెళ్ళేసి ఎన్నో సార్లు తిరిగి వచ్చాం కానీ శాంతినికేతన్‌కి వెళ్ళడానికి కుదరలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శాంతినికేతన్ వెళ్ళాలని ఒక డే అంతా పెట్టుకొని కూడా అక్కడికి శాంతినికేతన్‌కి వెళ్ళి చూసినప్పుడు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఒక రచయితగానే నాకు అప్పటి వరకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు తయారు చేసినటువంటి బొమ్మలు, నాలాంటి అలవాటు, నేను నాలాగా వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేశారు, పెయింటింగ్లు వేశారు. చాలా ఆ మ్యూజియం అంతా చూసిన తర్వాత నేను కూడా ఎప్పటికైనా ఒక పెద్ద మ్యూజియం పెట్టుకొని మా ఇంట్లో నా రచనలు, నేను తయారు చేసినటువంటి బొమ్మలు కూడా అన్ని ఇలాగ పెట్టుకోవాలి అనిపించింది. అక్కడ చాలా ఇన్స్పైర్ అయిపోయాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఆ ప్రాంగణం అంతా చూసిన తర్వాత. అది చూసి వచ్చిన వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఈ రచన 'సెలవు' అనే దాన్ని నాకు హిందీ నుంచి ట్రాన్స్లేట్ చేసేటువంటి అవకాశం లభించింది. చాలా సంతోషం పడిపోయాను. అక్కడి నుంచి రాగానే ఈ అవకాశం వచ్చింది అని. అలా అనువాదాలు నేను నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి చేయడం జరిగింది. ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు ఎట్లాగా ఇన్స్పైర్ అవుతారో చూసారా? ఇప్పుడు అందుకనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే కారణం కూడా, ఇప్పుడు మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కు వెళ్ళినప్పుడు మీకు ఎట్లయితే అనిపించిందో, మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మాయిలు ముఖ్యంగా ఇప్పుడు సైన్స్ పోదామా, సాహిత్యం వైపు పోదామా, రెండు కలిపి చేద్దామా అని అంటే టైం లేదనో, లేదు అంటే ఇంకే ఒక కుంటి సాకులు చెప్పకుండా, ఆహా మేడం సైన్స్ కూడా చదివిండ్రు, సైన్స్ వ్యాసాలు రాశారు, ఇటు సాహిత్యం వైపు వచ్చారు, అటు చిత్రలేఖనం మీద ఇంట్రెస్ట్ తీసుకుంది. అవును, మనం కూడా ఎఫర్ట్ పెడితే మనకు కూడా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మేడం, మీకు ఈ మధ్యలో ఇంటరప్షన్. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. నేను చదివింది సైన్స్ అయినప్పటికీ కూడా నేను చేసినటువంటి పిహెచ్డి తెలుగు సాహిత్యంలో. అయితే ఏం చేశానంటే, ఇప్పుడు నేను చదివిన జువాలజీలో పిహెచ్డి చేస్తే నాకేం ఉపయోగం లేదు, నేనేం ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. అయితే నేనేం చేశానంటే సైన్స్, తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు అని తీసుకొని, చేసింది తెలుగు సాహిత్యం అయినప్పటికీ కూడా సైన్స్ రచనలు బయటకు తీసుకొచ్చే విధంగా నా పిహెచ్డి సాగిందనమాట. అయితే పుస్తకాలు అనువదించబడ్డాయి మీ పుస్తకాలు? అవును, నా పుస్తకాలు ఎలా అనువదించబడ్డాయి అంటే, మొట్టమొదటి పూలతోట అనే పుస్తకం రాశానని చెప్పాను కదా. ఈ పూలతోట అనేటువంటి పుస్తకాన్ని బయట చూసి మహబూబ్ నగర్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న రవి ఠాకూర్ గారు అనే ఒక సార్ చాలా ఇన్స్పైర్ అయ్యి, చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం అని చెప్పి తను ఇంగ్లీష్ లోకి హిందీలోకి అనువాదం చేసి 2 వర్షన్స్ ఆ రోజునే నాకు పోస్ట్ లో పంపించారు. అయితే నేను పుస్తకంగా వేయటానికి మాత్రం చాలా టైం పట్టింది. నాకు అప్పుడు ఇంత అవగాహన కూడా లేదు. నాకు వీటిని ఎలా చేయాలి, ఎలా ప్రింట్ చేయించాలి, తర్వాత నా చిన్న పిల్లలు, ఇల్లు, హాస్పిటల్ని మా హస్బెండ్ కు తోడుగా నిర్వహణలో తనకి హెల్పింగ్ చేయటము, వీటన్నింటి ధ్యాసలో పడిపోయాను. ఎక్కువ టైము సాహిత్యానికి పెట్టలేకపోయాను కూడా. అది 2004, అంటే 5 ఏళ్ళు తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో దాన్ని నేను ఆ పుస్తకంగా వేయటం జరిగింది. ఆ తర్వాత నేను రాసినటువంటి డాక్టర్ చెప్పిన కథలు, అంటే రీసెంట్ గానే రాశాను, అది 2018లో. ఆ పుస్తకాన్ని ఆ పుస్తకం ఇంగ్లీష్ లోకి కన్నడంలోకి అనువాదం అయింది. దాన్ని కూడా నేను ఇంకా పుస్తకం రూపంలోకి ఇంకా తీసుకురాలేదు. అనువాదం అయ్యింది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కన్నడంలోకి అనువాదం చేసి ఇచ్చారు పిల్లలు. ఆ 2 మాత్రం జరిగి ఉన్నాయి. తర్వాత సీతాకోక చిలుక అనేటువంటి ఒక పుస్తకము హిందీలోకి అనువాదం అయింది, అదొకటి.
ఈ 3-4 పుస్తకాలు అనువాదమయ్యాయి. తర్వాత రాణి ప్రసాద్ కథలు, టిక్టాంబుర్రా అనేటువంటి పుస్తకాలలో కొన్ని కథలు కన్నడంలోకి అనువాదమై కన్నడ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఆ విధంగా జరిగింది మేడం. వాళ్ళు రవి ఠాకూర్ గారు అలా చాలా ఆనందంగా నాకు చేసి పంపడం వల్ల ఆహ్, అలా అది అనువాదం అయ్యి ప్రజల్లోకి అయితే ఏవైనా టీవీ కార్యక్రమాలు చేశారా మీరు? అవును. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సాహిత్యంతో పాటు హాస్పిటల్ దగ్గర అంటే ఈ ఊరు మాకు సిరిసిల్ల అనేది చిన్న ఊరు. ఓ పట్టణం మామూలుగా. పెద్ద సిటీ గాదు గదా! అయితే ఇక్కడ నేనేమైనా పెద్ద కార్యక్రమం ఏదైనా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఏం అవకాశం లేదు. నేను నిద్ర లేస్తే నాకు కనిపించేవి మా హాస్పిటలు, పిల్లలు. హాస్పిటల్‌కొచ్చే పిల్లలు. కాబట్టి నేను చేసిన పనంతా ఏంటంటే పిల్లల కోసమేమో రచనలు చేయటము, హాస్పిటల్ కనిపిస్తుంది కాబట్టి హాస్పిటల్‌లో ఉండే వ్యర్థ పదార్థాలన్నిటితోటి బొమ్మలు తయారు చేయడం. ఈ 2 కార్యక్రమాలు చేశాను. ఈ హాస్పిటల్ వ్యర్థాలతోటి తయారు చేసినటువంటి బొమ్మలు చాలా అంటే ఇప్పుడు దాదాపు 5,000కు పైగా బొమ్మలు తయారు చేశాను. మా హాస్పిటల్‌లోనే ఒక మిల్కీ మ్యూజియం అని ఒక రూమ్ పెట్టుకొని దాంట్లో ఈ బొమ్మలన్నీ గూడా కొన్ని సెట్ చేశాను. కొన్ని హాస్పిటల్ 3 అంతస్తుల్లోనూ దేనికి దానికి థీమ్‌లు ఇది 1995లో. వాళ్ళు అలాగే 3 కార్యక్రమాలు వరుసగా పిలిచి చేశారు. అయితే దాంతో ప్రతి వారం గూడా మీరొక కార్యక్రమం చేస్తారా అని అడిగారు. అప్పటికి పిల్లలు చాలా చిన్నవాళ్ళు 2 ఏళ్ళు పిల్లలు అట్లా ఉన్నారు మా పిల్లలు. అక్కడికి వెళ్లి వార్తా దినపత్రికలో 13 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా కాలమ్ చేశాను. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఆర్టికల్ పిల్లలకి అంటే వీటిని వ్యర్థాలతో తయారు చేసుకునేవాడిని కేవలం షో పీసులుగా వాడుకోవడమే కాకుండా వ్యర్థాలతోటి వచ్చినటువంటి వాటిని కొన్ని టీచింగ్ ఎయిడ్స్ గా కూడా రూపొందించాను. వాటన్నింటినీ కూడా వాటిని పిల్లలకి సరిపోయే వాటిని, పిల్లలకి ఉపయోగపడే వాటిని అలా తీసుకొని వాటిని 13 సంవత్సరాలు 13, 14 సంవత్సరాలు వార్తా దినపత్రికలో ప్రతి వారం ఇవన్నీ కూడా ప్రసారమైనయి. తర్వాత నవ తెలంగాణ దినపత్రికలో కూడా ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు దాదాపుగా అందులో కూడా కాలమ్స్ వచ్చాయి ఇలాగే ఎవ్రీ వీక్. ఇంకా చాలా పత్రికలలో కొన్ని మాసపత్రికలు పిల్లలకు సంబంధించినవి, వెజిటబుల్ కార్వింగ్ చేసినటువంటివి నేను మొలక మాసపత్రికలో, అలాగే బాలబాట అనే దాంట్లో కూడా నేను తయారు చేసినటువంటివి బొమ్మలన్నీ కూడా లీఫీ కార్వింగ్ అని అట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క పత్రికలో కొన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ కూడా నడిచినాయి అన్నమాట. ఇప్పుడు బాలబాట అంటే ఒక విషయం గుర్తుకొస్తున్నది. ఏమన్నా బాల సాహిత్యం ఏమైనా సృష్టించారా? బాల సాహిత్యమే కదా నేను మొత్తం రాసింది. నేను రాసినటువంటి 53 పుస్తకాలు కూడా మొత్తం బాల సాహిత్యమే. అంటే ఒక్కటి కూడా వేరే మొదలేమో పిల్లల ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, నష్టాలు అది స్కూల్ స్థాయిలో చేశారని చెప్పాను. అట్లా కాకుండా కేవలం కథలు లాంటివో బాలల కోసం మామూలుగా వాళ్ళు చదువుకోవడానికి మొదట్లో రాసినటువంటి 4-5 పుస్తకాలు ప్రతి దాంట్లో కూడా ఈ ఈ రకమైన వాళ్ళ కష్టాలని వ్యక్తపరిచే విధంగా రాయటం వచ్చిన తర్వాత కొంతమంది అన్ని అవే వస్తున్నాయి కదా, మీరు మామూలుగా రాయలేరేమో అనుకుంటున్నారు అనంటే, నేను లేదు అవి కూడా రాయగలను అని చూపించుకోవడానికి కోసం అని ఈ జంతువుల కోసం పొడుపు కథలు రాయటము, పజిల్స్ పిల్లల కోసం దాదాపుగా పిల్లల కోసము సొంతంగా, పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళ కోసం కూడా పజిల్స్ గాని, పొడుపు కథలు గాని పాతకాలం ఉన్నాయి సేకరించి వేసిన పుస్తకాలే తప్ప సొంతంగా రాసినటువంటి పుస్తకాలు చాలా అరుదుగా ఉన్నాయి. నాకు తెలిసి నేను అడిగినంత వరకు కూడా నాదొకటే పుస్తకం అని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా డీటెయిల్డ్ గా అయితే తెలియదు. నాకు తెలిసినంత వరకు మాత్రం సొంతంగా రాసినటువంటి పొడుపు కథలు, అది కూడా సైన్స్ పొడుపు కథలు రాసినటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా వాళ్ళ కోసం చాలా వరకు బాల సాహిత్యం అంటే కథల పుస్తకాలు లేదా గేయాల పుస్తకాలు మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే నేను బాలల కోసం పొడుపు కథలు, పజిల్స్, అట్లాగే యాత్రా చరిత్రలు కూడా చాలా మంది యాత్రా చరిత్రలు పిల్లలకి ఏమి రాస్తారు? పిల్లలకి ఎలా రాస్తారు? ఏముంటుంది అందులో అని అనుకుంటారు. వాళ్ళకి రాసినప్పుడు. అయితే నేను యాత్రా చరిత్రలు వాళ్ళకి తీసుకున్నప్పుడు ఇప్పుడు అంటే సుమారుగా ఒక ఎగ్జాంపుల్ కింద ఉదాహరణకు బెంగుళూరు నగరాన్ని మనం వర్ణిస్తూ రాస్తున్నాము. అక్కడ ఉన్నటువంటివి ఏవో అన్నీ చూపిస్తాం. అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, లేకపోతే మైసూర్‌లో ఏముంది, విధాన సౌధాలో ఏముంది, ఇవన్నీ చెప్తాం. కానీ పిల్లలకి నేను తీసుకున్నప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంను తీసుకొని అక్కడ మార్స్‌కి వెళ్తే మన వెయిట్ ఎలా ఉంటుంది? అక్కడ ఒక మనిషి వెయిట్‌ని చూసుకోవడానికి ఎలా ఉంటుంది? పూర్వకాలంలో అంటే అసలు మొదలుపెట్టినప్పుడు ఇంజిన్ అనేటువంటివి స్టార్ట్ అవ్వనప్పుడు మొట్టమొదటి ఇంజిన్ ఎలా కనిపెట్టారు? అలాగే రాకేష్ శర్మ మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇలాంటివన్నీ గూడా అక్కడ మనం చిన్న ఒక అదేంటి ఒక ఇట్లా దొప్పలాగా ఉన్నటువంటి దాంట్లో మనం ఇటువైపు నుంచి మాట్లాడితే అక్కడ మన పక్కన మన మిత్రుడికి హలో అని వినిపిస్తుంది. ఎలా వినిపిస్తున్నది? ఈ ఫోన్ ఎలా కనిపెట్టబడింది? ఇలాంటి ఒక సైన్స్ ప్రయోగాలతో ఉన్నటువంటి ఆ మ్యూజియంని నేను బాగా అర్థవంతంగా పిల్లలకి పనికొచ్చేలాగా రాశాను. అలాగే మైసూర్‌లో మనకు రాజా రవివర్మ ఆర్ట్ గ్యాలరీ. అందులో ఎలాంటిది తీసుకున్నారు? ఆ ఆర్ట్ గ్యాలరీలో ఏ ఆర్టిస్టు దాన్ని ఏం వేయగలిగాడు? దాని యొక్క గొప్పతనం ఏంటి? ఆ నీడని ఎలా ప్రతిఫలింపజేశాడు? ఏ షాడో ఇవ్వడం వల్ల ఇలాంటివన్నీ చేశాడు? ఇలా వాళ్ళకి పనికొచ్చే విధంగా నేను ఇది యాత్రా చరిత్రల్లాగా కోటల గురించి గూడా అందులో కొన్ని దౌలతాబాద్ కోట, కొన్నిటిని గురించి కూడా రాశాను. అక్కడ అక్కడ శిల్పుల యొక్క నైపుణ్యాన్ని గురించి అక్కడ వర్ణించాను. అంటే వాళ్ళకి కేవలం అక్కడ ఒక వస్తువు ఉంది అని చెప్పడం గాకుండా, అందులో ఉన్నటువంటి క్రియేటివిటీని గురించి చెప్పడానికి ఎక్కువగా నేను ప్రయత్నం చేశానన్నమాట. ఇలా యాత్రా చరిత్రలు గూడా రాశాను. వాళ్ళకి సైన్స్ నాటికలు రాశాను. ఇంకా ఏమి రాశాను? పొడుపు కథలు ఇవన్నీ సైన్స్ పొడుపు కథలు. ఈ పొడుపు కథలు ఇలాంటివన్నీ కూడా నేను మానవ శరీరంలోని అవయవాలు అంటే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వీటికి పొడుపు కథలు రాశాను. అలాగే వాటి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో కథలు రాశాను. మెదడుకి, మూత్రపిండాలకి మధ్య సంభాషణ ఎలా జరుగుతూ ఉంటుంది? దానివల్ల పిల్లలకి ఎలా తెలుస్తాయి? ఇలాంటివన్నీ గూడా సైన్స్ కథల్లాగా వాళ్ళకి తెలియజేయడానికి రాశాను. అలాగే హైడ్రోజన్ వాయువు, ఆక్సిజన్ వాయువు మాట్లాడుకుంటే ఆ 2 చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎక్కడ వాటి అణువులన్నీ కలిసి ఇలా మారుతున్నాయి? ఇలాంటివి వాటర్ ఎంత సైకిల్ అంటే ఏంటి? వైవిధ్యమైన రచన అండి ఇది. ఇది ఇట్లా ఈ వాయువులు మాట్లాడుకోవటము, అవయవాలు మాట్లాడుకోవటం అనేది ఒక అవును. ఊహించటందుకే చాలా తక్కువ. అవును. ఎప్పుడో ఒక కథ అవును చెప్పిన మేడం. ఒక కథ మాత్రం ఉండింది. పురాణ కాలంలో ఒక ఆ! నాకు తెలవదు. నేను ఈ పని చేయను. నేను చేతులు పని చేయను, కాళ్ళు పని చేయను అని చెప్పటం వరకే విన్నాం ఆ! గానీ చాలా సంతోషం. చాలా అద్భుతమైన విషయం. అలా వాటిని గురించి తెలియజేస్తూ పిల్లలకిని సైన్స్‌ని ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. వాళ్ళకి భయం ఉండకూడదు అని హ్మ్. నా నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్నన్నిటిని వ్యాసాల రూపంలోను, కథల రూపంలోను, బొమ్మల రూపంలో కూడా నేను ఓహ్! తయారు అయితే మీరు చేసినటువంటి బొమ్మలు. చిత్రకారిణి గూడానా? మీరు చిత్రకారిణి గూడా అవును. 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 అయితే విశేషాలు గూడా జెప్పండి మరి. నేను ప్రశ్న వేయలేదనుకుంటా. తప్పకుండా. ఈ చిత్రలేఖనం గూడా నాకు చిన్నప్పటి నుంచి ఇది గూడా నాన్న దగ్గర నుంచే వచ్చింది చిత్రలేఖనం గూడా. నాన్న చాలా బాగా వేస్తారు చిత్రలేఖనము. మా రైస్ మిల్లుల్లో మా నాన్నగారు ఒక్కొక్క రైస్ మిల్లులో ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులని పిలిపించి అంటే ఆయన వేసింది ఒక మూలకు చిన్నది వేసినా గూడా పెద్ద ఆర్టిస్టులను పిలిపించి వాటికి మంచి రూపాన్ని ఇచ్చేవారు. ఒక రైస్ మిల్‌లో కంచి కామాక్షి అమ్మవారిని చాలా చక్కగా ప్రతిష్ఠింపజేశారు. అంటే చిత్రలేఖనం ద్వారా. అనుబంధంగా కవితలు రాసేదాన్ని. మొదట్లో చిన్న 5, 6 తరగతుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక బొమ్మ వేయటం, దానికి సంబంధించినటువంటి కవిత ఒక 3 లైన్‌లు, 4 లైన్‌లు అది కవిత అని తెలియకపోయినా అలా రాసుకోవటం.
చిత్రలేఖనంతో పాటు కవిత్వం అనేది వచ్చింది. ఈ చిత్రలేఖనంతో నేను చేసినటువంటి పనులు ఏంటంటే, నాకు ముగ్గులు కూడా ఇష్టము. అయితే నేను చేసింది ఏంటంటే, మా హాస్పిటల్ ద్వారా మనం ఏదైనా కూడా ఒక అంటే పోలియో డ్రాప్స్ వేయించండి. 35 ఏళ్ల క్రితం అంటే పోలియో డ్రాప్స్ ఎవరు ఎక్కువగా వేయించేవాడు కాదు. తర్వాత అట్లాగే మనకు కుటుంబ నియంత్రణ అనేది కూడా ఎక్కువ పాటించేవాళ్ళు కాదు ఆ రోజులలో. వాటన్నింటిని కూడా మహిళల్ని చేరితే ఏ సమస్య అయినా ఎక్కువగా దానికి పరిష్కారం దొరుకుతుంది అన్న ఆలోచనతో వీటన్నింటికి నేను ముగ్గులు సృష్టించాను. పోలియో డ్రాప్స్ కి ఒక ముగ్గు తయారు చేయటము, అట్లాగే కుటుంబ నియంత్రణ గురించి ఒక ముగ్గు తయారు చేయటము. అలాగే ఇప్పుడు దాని తర్వాత కొంచెం తర్వాత వచ్చిన తర్వాత మెదడు పనిచేయకపోతే ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ఒక ముగ్గు రూపంలో చెప్పటము. అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, అది వచ్చినప్పుడు ఎట్లా అనేది చిన్నగా కొద్దిగా వాళ్ళకు అందించేలాగా, అలాగే ఎయిడ్స్ గురించి ఇలా జబ్బులన్నింటి మీద లేకపోతే ఆయా అవయవాలు పనిచేసే తీరుల మీద కూడా నేను ముగ్గులు తయారు చేశానన్నమాట. ఇదంతా చిత్రలేఖనం రావటం వల్లనే నేను జరిగింది. వీటన్నింటికి మెడికల్ రంగోలి అని పేరు పెట్టానన్నమాట నేను వీటన్నింటిని. తయారు చేసి వీటన్నిటికి బావుంటుంది. వాటికి అలా మహిళల్ని చేరితే బావుంటాయని అట్లా ఎగ్జిబిషన్‌లు కూడా పెట్టాను నేను. చాలా ఎగ్జిబిషన్‌లు ఎక్కడెక్కడ పెట్టాను. పెట్టారు ఎగ్జిబిషన్? దాదాపు అంటే దాదాపుగా ఇక్కడ సిరిసిల్ల, కరీంనగరు ఇక్కడ ఉన్నంత వరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక వారం రోజులు పెట్టాను నేను. అప్పుడు రోసయ్య గారు వచ్చారు. తర్వాత రమణాచారి గారు వచ్చారు. మామిడి హరికృష్ణ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు రోజుకొకళ్ళు వచ్చారు. వారం రోజులు పెట్టాను. అయితే అలాగా మేము మా వారి యొక్క పనుల మీద ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు కొద్దిగా అవకాశం చూసుకొని అక్కడ ఏదైనా తెలుగు సంఘాలు కొంతమంది ప్రోత్సహిస్తే అట్లా ఒరిస్సాలో ఒకటి పెట్టాను. బాంబేలో ఒకటి పెట్టాను. తర్వాత థాయిలాండ్ లో ఒకటి పెట్టాను. చైనాలో కూడా ఒకటి పెట్టాను. ఈ చైనాలో, థాయిలాండ్ లో మాత్రం కేవలం మా డాక్టర్స్ వరకే మేము పెట్టుకోగలిగాము. బాంబేలో, ఒరిస్సాలో మాత్రము తెలుగు సంఘాల వాళ్ళ సహకారంతో అక్కడ తెలుగు ప్రజల మధ్య ఈ ఎగ్జిబిషన్లు కొన్ని పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూడా దాదాపు ఒక 100 ఎగ్జిబిషన్ల కన్నా ఎక్కువే అయ్యుంటాయి. లెక్క పెట్టలేదు గానీ ఇలా అన్ని చోట్ల పెట్టాను. నేను తయారు చేసిన కొత్త రకాలు ఏవైనా కొద్దిగా తయారు చేసిన వెంటనే వాటన్నింటినీ ప్రజలకు తెలియజేయడానికి ఏదో ఒక ఎగ్జిబిషన్ రూపంలో వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కరోనా టైంలో కూడా మీకు ఈ కరోనా టైంలో విషయం చెప్పలేదు. కరోనా సమయంలో కూడా కరోనా వైరస్ గురించి చాలా మందికి అప్పుడు ఎవరికీ కూడా అవగాహన లేదు. తెలిసినంత వరకు విషయాలు కరోనా వైరస్ గురించి, దాని రూపం గురించి నేను హాస్పిటల్ వ్యర్థ పదార్థాలతోటి బొమ్మలు తయారు చేసి వాటన్నింటినీ కూడా ప్రదర్శనలోకి పెట్టాను. దాన్నన్నిటినీ కూడా ఒక పుస్తకంగా కూడా వేశాను తర్వాత. ఆ చిత్రాలు చూస్తుంటే ఇంట్లో మా అమ్మని అది చిచి ఆ వైరస్ ఎందుకు, దాని గురించి బొమ్మలు చేయటము, అసలే ఆ వైరస్ ఇంతమందిని చంపేస్తుందని అంటున్నావు, ఆ వైరస్ గురించి బొమ్మలు తయారు చేయటం ఎందుకమ్మా అనేది. కానీ ప్రజలకు అవగాహన హాస్పిటల్లో కూడా మేము అవగాహన తరగతులు వాటిని నిర్వహించాము. మా వారు కూడా కరోనా వైరస్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరు డాక్టర్ల లాగానే యూట్యూబ్ ద్వారా కొంతమందికి అంటే అప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది మా కలెక్టర్ గారి మా జిల్లా కలెక్టర్ గారి కోరిక మేరకు ఇవ్వటం జరిగింది. అట్లాగే కరోనా సహాయ నిధికి కూడా మా జిల్లా కలెక్టర్ గారికి మేము ₹1,00,000 విరాళంగా ఇవ్వటం జరిగింది. ఆ కరోనా సమయంలో విడిగా మేము వెళ్ళి బయటకు వెళ్ళడానికి లేదు కాబట్టి మనం ఇంట్లో ఉండి యూట్యూబుల ద్వారా కరోనా జాగ్రత్తలు ఏంటి, నేనైతే మాత్రం వాటన్నింటికన్నా కూడా ఈ కరోనా బొమ్మల్ని, తర్వాత కరోనా వైరస్ ని రామబాణం వచ్చి చంపేస్తుంది అనేటువంటిది అనే థీమ్ తోటి నేను ఒక బొమ్మను తయారు చేస్తాను. అది నేను పత్రికలకి వెళ్ళినప్పుడు పత్రికా విలేకరులు అన్నారు, ఎవరు అప్పటి వరకు నేను ఏప్రిల్‌లో మనకు మార్చి 23 లాక్‌డౌన్ అంటే నేను ఏప్రిల్ చివరిలోనో, మే ఫస్ట్‌లోనో ఇది ఇలా తయారు చేశాను. అప్పటి వరకు కూడా ఎవరు కరోనా వైరస్‌ని రామబాణం ఢీకొంటుంది, రామబాణానికి తిరుగులేదు అన్న పాయింట్‌లో ఎవరు పత్రికల్లో రాలేదు. కార్టూన్స్ కూడా ఫస్ట్ మీరే వేశారు మేడం అని చెప్పి ప్రశంసించారు.
సంతోషించాను వాటన్నింటికి కూడా. ఇలా కరోనా వైరస్ గురించి కూడా చాలా బొమ్మలు తయారు చేశాము. అది వ్యర్థ పదార్థాలని ఉపయోగిస్తూ, హాస్పిటల్ వ్యర్థ పదార్థాలని ఉపయోగించుకుంటూ తయారు చేశానన్నమాట. ఇది కళల యొక్క కార్యక్రమం. మరి సాహిత్య రంగంలోను, సేవా రంగంలోను, అవేర్నెస్ లోను, అనువాదాలు, చిత్రలేఖనం ఇట్లా అవును. బహుముఖంగా అవి చేస్తున్నారు కదా. మరి వీటితో అటు అవును. ప్రభుత్వాలు గాని, ప్రైవేట్ సంస్థలు గాని ఆ సేవలను గుర్తించారా? మీకేమైనా పురస్కారాలు గాని, అవార్డులు గాని, రివార్డులు గాని ఈ నేపథ్యంలో అవును. మీరు మంచి వివరంగా చెప్పండి. ఎందుకు అనంటే పురస్కారాలు అందుకున్నారు అని చెప్పానంటే కూడా కొంతమంది ఆ వైపున కూడా ఇట్లా సేవా రంగంలోకి గాని, అవును. చిత్రలేఖనంలోకి గాని వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక ప్రేరణగా అవును. అవును. అంటే విడిగా మామూలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సంస్థలు చాలా మంది గుర్తించి అవార్డులు ఇచ్చి సన్మానాలు చేశారు. ప్రభుత్వ పరంగా కొద్దిగా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ కూడా గత సంవత్సరము తెలంగాణ ప్రభుత్వము విశిష్ట మహిళా పురస్కారం, తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారాన్ని ఇచ్చి రూ. 1,00,000 బహుమతిని ఇచ్చి సత్కరించారు. అట్లాగే తెలంగాణలో మాకు జిల్లా వచ్చినప్పుడు, అంటే మా సిరిసిల్ల జిల్లా ఏర్పడినప్పుడు సొంతంగా జిల్లాలో సాహితీవేత్తలు కి సన్మానం చేయాలని అప్పుడు ప్రభుత్వం తరపున మాకు మొట్టమొదటిసారిగా జిల్లా ఏర్పడినటువంటి సమయంలో వాళ్ళు రూ. 50,000 పురస్కారాన్ని ఇచ్చి జిల్లా ఉత్తమ సాహితీవేత్తగా గుర్తించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అనేటువంటి ఒక పురస్కారాన్ని వాళ్ళు అందించారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పురస్కారాల కన్నా కూడా నేను తెలుగు యూనివర్సిటీలో బాల సాహిత్యం రాసే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే నేను బాల సాహిత్యం రాస్తున్నాను, నేను పిల్లల కోసం శ్రమ పడుతున్నాను, ఉద్యమిస్తున్నాను. ఇక్కడ పిల్లల కోసం బాల సాహిత్యం రాస్తున్నాను అని చెప్పే కన్నా కూడా నేను పిల్లల కోసం ఉద్యమిస్తున్నాను అని చెప్పడం కరెక్టేమో. ఎందుకంటే నా బాల సాహిత్యంలో సరదా పాటలు, సరదా ఆటలు చాలా తక్కువగానే ఉంటాయి. మిగతావన్నీ కూడా వాళ్ళ యొక్క కష్టాల గురించి బయటకు ప్రపంచానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, లేకపోతే స్కూల్ యాజమాన్యాలు మారవలసినటువంటి పరిస్థితుల గురించి తెలియజేసే విధంగానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఒక రకంగా ఉద్యమం అనే చెప్పవచ్చు. ఆ విధంగా బాల సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి వాళ్లకు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక పురస్కారాన్ని ప్రవేశపెట్టాను విశ్వవిద్యాలయం తరపు నుంచి. ప్రతి ఏటా ఇప్పుడు బాల సాహిత్యంలో వచ్చేటువంటి తెలుగు యూనివర్సిటీ నుంచి ఇచ్చేటువంటి బాల సాహిత్య పురస్కారం శ్రీ అంగలగుదుటి సుందరాచారి స్మారక బాల సాహిత్య కీర్తి పురస్కారం మాదే, మా నాన్నగారి పేరు మీదుగా అలా అది పెట్టడం జరిగిందనమాట. మిగతా విషయాల్లో కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. నేను చేసినటువంటి వర్క్ చాలా ఎక్కువే ఉంది. అయినప్పటికీ పర్లేదు, ఎప్పుడో ఒకప్పుడు గుర్తిస్తారు. వాళ్ళ గుర్తింపు కోసం కాకుండా నేను నా ఆనందం కోసం నా హాస్పిటల్ నిండా నేను చాలా థీములతోటి తయారు చేసి చార్ట్లు గాని పిల్లల కోసము ఎన్నో రకాలుగా పెట్టుకున్నాను. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క రకంగా నేను వాళ్ళకి డెకరేట్ చేసుకున్నానన్నమాట. ఈ మధ్య మహిళల చిత్రాలు ఒక 100 చిత్రాలు తయారు చేశాను. అవి వంటింటి సామాన్లతోటే తయారు చేశాను. కేవలం కాఫీ పొడి, టీ పొడి, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటి వాటన్నిటితోటి మహిళల యొక్క చిత్రాలను తయారు చేశాను. అలాగే జంతువుల్ని మా గార్డెన్ లో ఉన్నటువంటి కుండీల్లో ఉండే చెట్లు, ఆకులు, పూలు, ఎండు కొమ్మలు ఇలాంటి వాటన్నిటిని తీసుకొని జంతువులు ఒక 150 రకాల జంతువుల్ని నేను తయారు చేయడం జరిగింది. కోసం అని ఏర్పాటు చేసిండ్రు కదా, అవన్నీ వేస్ట్ పదార్థాలతోటి. అవును, వచ్చే అవును, పిల్లలు వాటిని గమనించి వాటిని ఎంజాయ్ చేయడము, వాటిని అర్థం అవును, చేసుకోవడము, ఆ పొడుపు కథలను చూడడం జరుగుతుందా? అవును. తప్పకుండా.
జరుగుతుంది. వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ పేరు రాసి వాళ్ళని పిలిచేసరికి 1-2 గంటల సమయం పడుతుంది. వాళ్ళ పేరొచ్చి మా హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారి రూమ్‌లోకి. ఈ లోపల పొడుపు కథలు, ఈ బొమ్మలు, ఇంటర్వ్యూలు అన్నీ కూడా వాళ్ళందరికీ కొన్ని చార్ట్‌లు దాదాపు 1500 చార్టులు మా హాస్పిటల్‌లో అతికించి పెట్టాను. అందులో ఈ రోజున అంతర్ధానం అయిపోతున్నటువంటి జంతువులు, అంతర్ధానం అయిపోతున్నటువంటి, విలుప్తమైపోతున్నటువంటి మొక్కలు, వాటి గురించి కూడా విశేషాలన్నీ కూడా రాసి నేను అతికించి పెట్టాను. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వాటన్నింటిని చదువుతూ, చూస్తూ ఉంటారు. ఇది కాకుండా మా హాస్పిటల్‌లో నేను ఫస్ట్‌లో ఏమనుకున్నానంటే, నాకు ఇప్పుడు తోటి రచయితలందరూ కూడా పుస్తకాలు ఎవరైనా పక్క రచయితలు కూడా పంపిస్తారు కాబట్టి, లేకపోతే కొన్ని వీక్లీలు మనకొచ్చేటువంటి సాహితీ పుస్తకాలన్నీ ఉంటాయి కాబట్టి, ఈ పుస్తకాలన్నింటిని మనం చదివిన తర్వాత కొన్ని లైబ్రరీలకి ఇవ్వటం చేసేదాన్ని. అయితే ఇవన్నీ ఇలా లైబ్రరీలకిచ్చేయటం ఎందుకు, పిల్లలకిచ్చేయడం ఎందుకు అని నేనే ఒక షెల్ఫ్ పెట్టుకొని అక్కడ మేమే ఒక లైబ్రరీ లాగా పెట్టుకొని మా హాస్పిటల్‌లో వచ్చినటువంటి పిల్లలు, తల్లిదండ్రులకి అక్కడే అవకాశం కల్పించాము. నాకొచ్చే పత్రికలు, తోటి రచయితల రచనలన్నీ కూడా అందులో భద్రపరుస్తున్నాము. నా రచనలు కూడా వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో చూడాలనుకుంటే చదవాలనుకున్న వాళ్ళు చదువుతారు. లేదు హాస్పిటల్ అంతా తిరిగి చూడాలనుకుంటే వాటిని చూస్తూ ఉంటారు. అదే విధంగా ఇంకా ఒక్కొక్క రూమ్‌కి అంటే ఇప్పుడు ఎక్స్‌రే రూమ్ ఉంటుంది, ఇంజెక్షన్ రూమ్ ఉంటుంది, అలాగే వెంటిలేటర్ రూమ్ ఉంటుంది. అక్కడ ప్రమాదకరమైనటువంటి పిల్లల్ని వాళ్ళకు జబ్బులొచ్చి చివరి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళని పెడతారు వెంటిలేటర్ మీద. లేతే ఇంక్యుబేటర్‌లో నెలలు తక్కువ ఉండే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఇంక్యుబేటర్‌లో పెట్టడం ఉంటది. ఇలా రకరకాల రూమ్స్ ఉంటాయి. లేపోతే 2D ఎకో చేసే రూమ్ ఉంటుంది. లేపోతే గుండె పరీక్షలు చేసే ఈసీజీ రూమ్ ఉంటుంది. ఇలా రకరకాల రూములకు నేనేం చేశానంటే, ఆయా రూములకు సంబంధించినటువంటి కవితల్ని మామూలుగా రాసి, ఆ రూముకు ఉన్నటువంటి ద్వారం దగ్గర అతికించి పెట్టాను. వాళ్ళందరికీ చూస్తూ ఉంటే అది సరదాగా చదువుకుంటూ ఉంటారు. ఇంజెక్షన్ అంటే భయపడని పిల్లలెవరు ఉండరు. దానికి నేను ఒక ఇంజెక్షన్ సిరంజి బొమ్మ వేసి, ఆ సిరంజి వైరస్‌ని, బాక్టీరియాని చంపుతున్నట్టుగా వేసి, అక్కడ పైన ఒక కవిత రాశాను. ఇది నేను పిల్లలు మీకు నేను గుచ్చుతున్నాను అని అనుకోవద్దు. మీకోసం కాదు, మిమ్మల్ని గుచ్చడం లేదు. మీ శరీరంలో ఉన్న బాక్టీరియాని, వైరస్‌ని చంపేస్తున్నాను. మీకేం జరగదు. ఏమి భయపడకండి నన్ను చూసి. మీరు జస్ట్ చీమ కుట్టినట్లు ఉంటుంది. అంతేనా? నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి. సరేనా? అని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఇట్లా బొమ్మ వేసి నేను మా హాస్పిటల్ ఇంజెక్షన్ రూమ్‌కి పెట్టానన్నమాట. ఇట్లాగే లాబొరేటరీకి మైక్రోస్కోప్ బొమ్మ వేసి, నేనేం చెయ్యను, మీకు ఇందులో ఉన్నటువంటి ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎంతమంది దొంగలు నీకు మూత్రాశయంలోను, వీటిల్లోను దూరి ఏం పని చేస్తున్నారో నేను కనుక్కుంటాను కదా! అనని చెప్పి అక్కడ మైక్రోస్కోప్ మాట్లాడుతున్నట్టు, బీపీ ఆపరేటర్స్ మాట్లాడుతున్నట్టు, ఇలా ప్రతి మెషిన్ మాట్లాడుతున్నట్టుగా మా హాస్పిటల్‌లో వీటన్నింటిని పెట్టానన్నమాట. కవితలు వాటన్నింటికి మీరు రాసి. దాంట్లో పరకాయ ప్రవేశం ఇది చేశారన్నమాట ప్రతి వస్తువులోను. పరకాయ ప్రవేశం. ఇంతే కాదండి, మర్చిపోయాను ఇంకొక విషయం. మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద గూడా ఒక బొమ్మ, ఒక పాట ఉంటుంది. ఆ హ్మ్. బొమ్మ నేను తయారు చేసిన బొమ్మే, పాట నేను రాసినటువంటి పాటే. చెప్తారా ఇది ఆ పాట? నెలకొకసారి మార్చేస్తానన్నమాట. హుహు. ఇది 25 సంవత్సరాల నుంచి 1999లో మొదలుపెట్టాము. 99లో ఇప్పుడు 25వ సంవత్సరం వచ్చింది. ఇది మొదలుపెట్టి. ఈ విధంగా హాస్పిటల్‌కొచ్చిన పిల్లవాడు ఆ పాట అక్షరాలు చదవటం వస్తే ఆ పాట చదువుకుంటూ వెళ్తాడు. అక్షరాలు నేర్చుకోలేని 3 ఏళ్ల లోపల పిల్లవాడైతే బొమ్మను చూస్తూ బస్సనో, కోతనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తాడు. చాలా బాగుంది. చాలా కాన్సెప్ట్. అయితే మరి వీటన్నిటిని ఏమైనా పత్రికలలో శీర్షికలేమైనా నిర్వహించారా? వీటికి సంబంధించి? వీటికి సంబంధించి చాలా శీర్షికలు చాలా సంవత్సరాల పాటు వరుసగా రాయడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు హ్మ్. ఒక్కొక్క సాహిత్యం పత్రికలో గురించి సరే. 13, 14 సంవత్సరం నేను అలా సాహిత్యం గురించి రాయటం మీరు ఇదివరకు జరిగిందనమాట. చెప్పారు.
ఇప్పుడు ఈ బాలల గురించి చేసినవి ఏమైనా శీర్షికలు నిర్వహించారా? బాలల సాహిత్యం గురించి శీర్షికలు వరుసగా కవిత్వాలు అట్లా రాయలేదు. అందులో ఆ శీర్షికకు సంబంధించినటువంటివి పత్రికల్లో వచ్చేటువంటి శీర్షికల్లోనే వాటికి సంబంధించినటువంటి కవితలు, కథలు మనం మామూలుగా బాలలకు ఉండే శీర్షికలకు మాత్రమే రాయడం జరిగింది. ఓకే. కథలు, కవితలు. అలాగే సైన్స్ వ్యాసాలు అలాంటివి మాత్రం సైన్స్ పత్రికలకు రాసి పంపించేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి సైన్స్ నాటికలు లేదా మామూలు నాటికలు అలా వాళ్ళు అడిగిన దానికి సంబంధించినవే రాసి పంపించేదాన్ని. మ్మ్. చివరగా తరుణి పత్రిక మీద మీ అభిప్రాయం చెప్పండి. తరుణుల కోసమే తరుణి నిర్వహిస్తున్న, అంటే మహిళల అవును, కోసం అవును, ఒక మహిళ అవును. నీహారిణి గారు నిర్వహిస్తున్నారు. దాంట్లో కథలు అన్ని సాహిత్య ప్రక్రియలు అన్నిటితో పాటు దీనికి అనుబంధమైన యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఈ బహుముఖ ప్రజ్ఞాశాలైన మీలాంటి అవును, స్ఫూర్తిదాయక వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. దీని గురించి అవును. మీ అభిప్రాయం చెప్పండి. కొండపల్లి నీహారిణి గారు తరుణి, మయూఖ 2 పత్రికలు పెట్టి అందులో రచయితలను ప్రోత్సహించడం, తరుణి కాకుండా మయూఖలో అందరిని వేస్తున్నారు కదా! అలా ప్రోత్సహించటం, తాను ఒక రచయిత్రి అయి ఉండి మరికొంతమంది రచయిత్రులను ప్రోత్సహించడం అనేది చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయము. ఈ రోజుల్లో చాలా మంది తమ స్వార్థం తాము చూసుకుంటూ తామొక్కళ్ళం పైకి వస్తే చాలు అనుకునేటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. సాహిత్యంలో కూడా ఏదో చెప్పినట్టు రాజకీయాల్లో దొంగలు అన్నట్టు సాహిత్యంలో కూడా దొంగలు ప్రవేశించి వారు ఎక్కడ ఎవరిని ఏం చేస్తున్నారో తెలియకుండా జరిగేటువంటి రోజులున్నాయి. ఇటువంటి రోజులలో తాను పైకి వెళ్తూ మిగతా వారిని ప్రోత్సహించడం అంటే నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. దానితో పాటు ఈ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్‌ని ఇది పత్రిక నిర్వహించినంత ఈజీ కాదు. మనకు ఆన్‌లైన్‌లో ఇవన్నీ కూడా తెలియాలి ఒకటి. వీటిని పర్టిక్యులర్‌గా లింక్ తయారు చేసుకోవటము, వాటిని జూమ్ మీటింగ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని ఈ రోజున మనమే చూస్తున్నాము. మీరు అమెరికాలో ఉన్నారు, నేను సిరిసిల్లలో ఉన్నాను. ఇంకా అలా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని ఒక జూమ్ మీటింగ్ ద్వారా కలిపి వారి యొక్క మనోభావాలను, వారిలో ఉన్నటువంటి కళల్ని, రచనల్ని బయటికి తీసుకొచ్చి మిగతా తరుణీమణులందరికీ కూడా పరిచయం చేసి వాళ్ళకి స్ఫూర్తిని నింపటం. అలాగే చెప్పినటువంటి రచయితలకు మేము తయారు చేసినటువంటి బొమ్మల గురించి, కళల గురించి, లేకపోతే మేము రాసినటువంటి రచనల గురించి 10 మందికి చెప్పుకునే అవకాశం కలిగిందని రచయితలకు కూడా ఒక ఆత్మ సంతృప్తి కలగటానికి గాని, వీటన్నింటికి దోహదపడుతున్నటువంటి వారు కొండపల్లి నీహారిణి గారు. తను చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిని ఇవ్వాలని, వారి యొక్క ఆలోచనల్ని, వారిలోని కళల్ని బయటికి తీసుకురావాలని, ఇటువంటి వాటికి మీరు అమెరికాలో ఉండి కూడా ఇంత చక్కగా మీరు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి, అక్కడికి టైములు డిఫరెన్స్ అయినప్పటికీ కూడా మీ సమయాన్ని వెచ్చించి, మీరు ఈ వయసులో కూడా ఇంత చక్కగా పాటుపడుతూ తనకి సహకరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా చాలా గొప్పగా అనుకోవాలి. ఎక్కువ పరిచయం లేకపోవడం వల్ల నేను ఎక్కువగా చెప్పడం లేదు మీ గురించి. అసలు అక్కడ ఉండి కూడా మీ కార్యక్రమాలు మీ పిల్లలతోటి మీరు చేసుకుంటూ కూడా ఈ సాహిత్యం మీద ఉన్నటువంటి ఇష్టంతోటి, అభిమానంతోటి ఈ ప్రోగ్రాం కోసం ఇంత పాటుపడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ ఈ ప్రోగ్రాము ద్వారా తరుణి యూట్యూబ్ ఛానల్ ద్వారా కొండపల్లి నీహారిణి గారికి, మీకు, సుష్మకు అందరికీ నా కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. చేసే పని ఇష్టమైతే కష్టముండదు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి కందేపి రాణి ప్రసాద్ గారు. అటు కుటుంబ జీవితాన్నే కాక వైద్యశాలను నిర్వహిస్తూ రచనా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన రాణి ప్రసాద్ గారు రవీంద్రనాథ్ శాంతినికేతన్ కు వెళ్ళడము, అక్కడ తను ప్రేరణ పొందడము, ఆ ప్రేరణతోటి ఎన్నో తను సృష్టించడము, అవి
అటు పిల్లలకు, ఇటు యువతకు, ఇటు పెద్దవాళ్లకు అందరికీ ఉపయోగపడడము అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఈ రచనా రంగంలో మళ్ళీ ఇంకా ముందుకు ఇంకా మరిన్ని రచనలు చేయాలి. మరింత ప్రేరణ కలిగించేలా ముందు జీవితం, భావి జీవితం ఇంకా మీది ఆనందమయం కావాలని కోరుకుంటూ, ఇంతవరకు తాను చేసిన ఈ పనులన్నీ సమన్వయం చేసుకుంటూ ఇంటికే పరిమితం కాకుండా ఒకవైపు సంపాదకత్వం వహించి ఎంతో సాహిత్యానికి వెలుగులోనికి తీసుకొచ్చి విదేశాల్లోనూ స్వదేశంలోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించి ఎన్నో చిత్ర ప్రదర్శనలు చేసి యువతకు ప్రేరణగా నిలిచిన రాణి ప్రసాద్ గారు ఇవాళ మనకు స్ఫూర్తిమంతమైన మహిళ, ఉత్తమ మహిళ. అంతేకాదు ఎందుకో వివిధ రంగాలు అంటే ఉంటుంది, ప్రతి మహిళలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఒకే మహిళలో ఇన్ని ప్రత్యేకతలు ఉండడము అనేది వాళ్ళ తరుణి పత్రిక వాళ్ళకి ఒక భాగ్యం. ఎందుకు అనంటే ఇంత మంచి ఒక మహిళను పరిచయం చేసినాము అనే ఒక సంతృప్తి మాత్రం ఖచ్చితంగా నేను హృదయపూర్వకంగా చెప్తున్న విషయము. మహిళల్లో స్ఫూర్తిమంతదాయకానికి లేదని కాదు, కేవలం ఒకటే నవలలు రాయడమో లేకపోతే ఒక కథలు రాయడమో ఒక కవితలు రాయడమో ఉంటుంది, కానీ బాలల పక్షాన నిలబడి బాలల కోసం పాటుపడి వాళ్ళ లోపల పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ సమస్య ఏంటి అని గుర్తించి వాళ్ళకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహన తరగతులు, ముఖ్యంగా ఇది చాలా గొప్ప విషయం. మన పాటికి మనం ఏదో పుస్తకాలు రాసుకున్నాము, ప్రింట్ చేసుకున్నాము, గూట్లో పెట్టినాము, ఎవరో వస్తే వాయనలాగా బొట్టు పెట్టి చేతికిచ్చినాం అన్నట్టు కాకుండా ఒక్కొక్క స్కూల్ కు తిరిగి ఒక్కొక్క అక్కడికి పోయి అవగాహన తరగతులు అటు ఉపాధ్యాయుల్లోనూ ఇటు పిల్లల్లోనూ కలిగించడం అనేది సామాన్య విషయం కాదు. అందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఈ మహిళారత్నం తన అన్ని అంటే వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసిన అపురూప మహిళారత్నం మన రాణి ప్రసాద్ గారు మరింత సమయం మన కోసం కేటాయించాలి, మరొకసారి మనకు మరిన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తూ ఇవాళ మీ పరిచయం మాకు చాలా సంతోషం అని చెప్పింది. ఇంతటితోటి ఈ తరుణి కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.